నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇవాళ టాప్ స్టోరీస్ చూద్దాం. బాబుది కాలం చెల్లిన రాజకీయం, నియోజకవర్గాల పెంపుపై ఏపీ నేతల మౌనం. ఆ భయంతో సునీల్ కుమార్ పై వేటు కాస్త ఆలస్యం. షాకింగ్, రుషికొండ బీచ్ కి గుర్తింపు రద్దు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ముఖ్యంగా పరిపాలన అనుభవంలోనూ ఆయనదే రికార్డు. కేవలం సీఎంగా ప్రస్తుతం నడుస్తున్న కాలాన్ని కూడా తీసుకుంటే 15 ఏళ్ల అనుభవం చంద్రబాబు సొంతం. రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే పార్టీలకు అతీతంగా చంద్రబాబు అందరికీ ఆదర్శంగా నిలిచి ఉండాలి. కానీ అందుకు భిన్నమైన పరిస్థితిని చూస్తున్నాం. ఓహో, చంద్రబాబు నాయుడు స్థాయి ఇదన్నమాట అని పౌర సమాజం అనుకునే పరిస్థితి. గతంలో 2014-19 మధ్య కాలంలో కూడా చంద్రబాబు వైసీపీ ప్రజాప్రతినిధులన్న నియోజకవర్గాలకు నిధులు కేటాయించలేదు. ఈ విషయాన్ని ఆయనే బహిరంగంగా కర్నూలు జిల్లా పర్యటనలో చెప్పారు. మరి తాజాగా వైసీపీ వాళ్లకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనులు చేయొద్దని కూటమి ప్రజాప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు. తద్వారా తన సంకుచిత మనస్తత్వాన్ని మరోసారి చంద్రబాబు చాటుకున్నట్లయింది. చంద్రబాబు తీరుపై సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. చంద్రబాబు మాటలు బహుశా టీడీపీ సైకో బ్యాచ్కు నచ్చొచ్చు. అలాంటి వాళ్ళ కోసం కాదు కదా పరిపాలన. మరి టీడీపీ కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేయలేనని చంద్రబాబుకు బాగా తెలుసు. వాళ్ళలో అసంతృప్తిని గ్రహించి ఇలాంటి మాటల ద్వారా సంతృప్తి పరిచే ఎత్తుగడే తప్ప మరో ఉద్దేశం కనిపించలేదనే చర్చకు తెరలేచింది. కక్షలు, కార్పణ్యాలు సంతోషాన్ని ఇవ్వవనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పటిలాగా రాజకీయంగా విడిపోయి జనాలు కొట్టుకునే పరిస్థితి లేదు. మళ్ళీ రాజకీయంగా ప్రజల్ని విడగొట్టి తాము ఏం చేసినా చేయకపోయినా పార్టీ కోసం పనిచేసే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు వ్యూహాత్మకంగా తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారనే మాట వినిపిస్తుంది. అయితే ఇలాంటి మాటలకు కాలం చెల్లిందని చంద్రబాబు గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇలాంటి వాటికి పొంగిపోయి ప్రత్యర్థుల పైకి రాళ్ళు, కర్రలు తీసుకుపోయి గొడవలు పడే దశను అధిగమించారు. మాకేంటి అనేవాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రయోజనాలు కలగకపోతే అభిమానంతో అంటగానే పరిస్థితి లేదు. మరి ఈ వాస్తవాన్ని కూడా చంద్రబాబు గుర్తించాలి. తన మార్పు పాత రాజకీయాలతో ఇంకా నెట్టుకు రావాలని అనుకుంటే సాధ్యమయ్యే పని కాదు. 2026లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది. జనాభా ప్రతిపాదనక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆందోళనను తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యక్తం చేశారు. ఈ విషయమై మిగిలిన రాష్ట్రాలు కూడా గలమెత్తాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులెవరూ నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. విభజన చట్ట ప్రకారం అసెంబ్లీ స్థానాల్ని ఏపీ, తెలంగాణలో పెంచాల్సి ఉంది. ఇక దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాల పునర్విభజనకు కేంద్రం అడుగులు వేస్తుంది. ఇక ఉత్తర భారతదేశంలో కుటుంబ నియంత్రణ పాటించని కారణంగా జనాభా బాగా ఎక్కువగా ఉంది. దీంతో ఉత్తరాదిలో పార్లమెంటు స్థానాలు బాగా పెరగనున్నాయి. మరోవైపు దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ పాటించడంతో జనాభా బాగా తగ్గింది. ఈ ప్రభావం లోక్సభ నియోజకవర్గాల పైన పడనుందని తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనే అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీకి వచ్చేసరికి మోదీ సర్కార్ను నిలదీసే దమ్ము ఎవరికీ లేదు. సొంత ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదు. దీంతో ఏపీ పదే నష్టపోవాల్సి వస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో అలాంటి నష్టమే జరిగే ప్రమాదం లేకపోలేదు. సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు ఖాయమై చాలా రోజులైంది. ఒకవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ మీడియాకెక్కి రచ్చ చేయడం తెలిసింది. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు లెక్కలుంటాయి. ఆ లెక్కలో భాగంగానే తాజాగా సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడిందన్న చర్చకు తెరలేచింది. దళితుడైన పివి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి నెలల పాటు కూటమి ప్రభుత్వం వేచి చూడడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళితుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఏకైక భయంతోనే సునీల్పై ఆచితూచి ప్రభుత్వం అడుగులు వేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలపై చర్యలు తీసుకోవడం విశేషం. రఘురామ కోరుకున్నట్టుగా సునీల్పై చర్యలు తీసుకున్నా తన కేసుకు సంబంధం లేని వ్యవహారంలో కాకపోవడంతో డిప్యూటీ స్పీకర్ మనసులో అసంతృప్తి ఉంటుందేమో.
విశాఖలో కీలక వ్యూ పాయింట్ అయిన రిషికొండ బీచ్కి ఇచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫాగ్ గుర్తింపును రద్దు చేశారు. దీంతో ఇది షాకింగ్గా మారింది. ఏపీలో మరే ఇతర బీచ్కి లేని అత్యంత గౌరవాన్ని గుర్తింపుని ఈ విధంగా రిషికొండ దక్కించుకుంది. 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఈ గుర్తింపు లభించింది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపుని డెన్మార్క్కి చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. ప్రధానంగా బీచ్ల పరిశుభ్రతను, అక్కడి సదుపాయాలను గమనంలోకి తీసుకొని ఈ గుర్తింపు ఇస్తుంది. అయితే ఈ విధంగా గుర్తింపు ఉంటే అంతర్జాతీయ బీచ్లకు వీటిని పరిగణిస్తారు. విదేశీయులు ఎక్కువ మంది వచ్చి పర్యాటకుల తాకిడితో పాటు బీచ్ ప్రాముఖ్యత సైతం పెరుగుతుంది. ఈ విధంగా ఈ గుర్తింపును సాధించిన రిషికొండ బీచ్కి దీనిని రద్దు చేయడం అంటే పాలకులకు దెబ్బే అని అంటున్నారు. ఎంతో గొప్ప గుర్తింపును సాధించిన రిషికొండ ఇప్పుడు ఆ హోదాను పోగొట్టుకుంది అంటే దానికి గల కారణాలు పర్యాటక శాఖ అధికారులు, పాలకులు అని ఆలోచించాలి. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.